గుంతకల్ మీదుగా వందే భారత్ స్లీపర్ రైలు ఆ వివరాలేంటో చూద్దాము. ప్రస్తుతం ఇండియాలో కేవలం ఒక్క వందే భారత్ స్లీపర్ రైలు మాత్రమే నడుస్తుంది. అది వెస్ట్ బెంగాల్లోని హౌరా, అస్సాంలోని కామాఖ్యాని కనెక్ట్ చేస్తూ తిరుగుతుంది. రెండో వందే భారత్ స్లీపర్ రైలు బెంగుళూరు, ముంబై మధ్య పట్టాలెక్కుతుందని వార్తలొస్తున్నాయి. దీనికి సంబంధించిన ట్రైన్ సెట్స్ కూడా ఇప్పటికే బెంగుళూరు నగరానికి చేరుకున్నాయి. త్వరలోనే ట్రయల్ రన్స్ని నిర్వహించి ఆ తర్వాత అఫీషియల్గా ట్రైన్ని ముంబై, బెంగుళూరు మధ్య ప్రారంభిస్తారు. ఈ ట్రైన్ ఓవర్ నైట్ స్లీపర్ సర్వీస్గా ఈ రెండు నగరాల మధ్య నడుస్తుంది. ఇంకా ఈ రైలు ఏ మార్గంలో నడుస్తుంది అనే విషయం పైన ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఈ ట్రైను గుంతకల్, కాలబుర్గి, సోలాపూర్, పూణే మీదుగా నడిచే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒకవేళ ఇదే రూట్ కనుక ఫైనలైజ్ అయితే అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మొదటగా గుంతకల్ మీదుగానే వందే భారత్ స్లీపర్ రైలు నడుస్తుంది. ప్రస్తుతం ముంబై, బెంగుళూరు మధ్య ప్రయాణానికి ప్రజెంట్ ఉన్న రైళ్ళు 20 నుండి 24 గంటల సమయం తీసుకుంటున్నాయి. అదే వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే ఆ ప్రయాణ సమయము 16 నుండి 18 గంటలకు తగ్గే అవకాశం ఉంది. అంటే 4 నుండి 8 గంటల సమయము ఆదా అవుతుంది. ఈ వందే భారత్ స్లీపర్ రైలులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కోచెస్ ఉంటాయి. వీటిలో సీసీటీవీ కెమెరాస్, బయో వాక్యూమ్ టాయిలెట్స్, ఆటోమేటిక్ డోర్స్, మోడ్రన్ బెర్త్స్, పాసింజర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే సిస్టమ్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్స్, రీడింగ్ లైట్స్ వంటి సౌకర్యాలు ఉంటాయి వందే భారత్ చైర్ కార్ ట్రైన్స్లో లాగా. ఈ రైళ్లు మ్యాక్సిమం స్పీడ్ 200 km/h వేగంతో నడవటానికి అనుగుణంగా డిజైన్ చేశారు. అయితే ఇండియన్ రైల్వేస్లో ఉండే ట్రాక్ రిస్ట్రిక్షన్స్ కారణంగా ఈ వందే భారత్ స్లీపర్ రైలు మ్యాక్సిమం స్పీడ్ 130 km/hతో నడిచే అవకాశం ఉంది. మొత్తానికి ఈ వందే భారత్ స్లీపర్ రైలు కనుక పట్టాలెక్కితే గుంతకల్ మీదుగా నడిచే అవకాశం ఉంది. అప్పుడు తెలుగు రాష్ట్రాలకు వచ్చే తొలి వందే భారత్ స్లీపర్ అవుతుంది.